కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేమిచ్చిన 5 లక్షల రూపాయలకు పెంచింది, 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ పెంచింది లేదు. ఇదే శాసనసభలో గత శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని ఇది అసెంబ్లీ ఆన్సర్ అధ్యక్ష. ఇదే అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకే మీరు మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం ఇస్తారా, ఏ రకమైన పద్ధతుల్లో మీరు మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తారు అంటే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 15కు అనుగుణంగా జీవో 27 12/3/2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందో అని ఇదే అసెంబ్లీలో చెప్పారు. మరి ఇదే అసెంబ్లీలో బట్టి గారు లేచి మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటున్నారు. అంటే మహిళా మంత్రి సీతక్క గారు చెప్పింది నిజమా, ఆర్థిక మంత్రి బట్టి గారు చెప్పింది నిజమా? ఎంతకాలం మహిళలు ఈ రకంగా మోసం చేస్తారు? నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం వర్తించినట్టయితే ఆ ఉత్తర్వులు సభ ముందు పెట్టండి, ఆ ఉత్తర్వులు మాకు అందించండి. లేదంటే ఈ సభను తప్పుదో పట్టించినందుకు, మహిళా లోకాన్ని మోసం చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, తన బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి ఈసారి పేజ్ నంబర్ 35లో స్కూల్ యూనిఫామ్లు కుట్టినటువంటి మహిళా సంఘాలకు కుట్టు ఛార్జీల కింద 50 నుంచి 75 రూపాయలకు పెంచాం, 75 రూపాయలు మహిళా సంఘాలకు అందించామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి చెప్పారు, ఈసారి కూడా చెప్పారు అధ్యక్ష. నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా ఏ ఒక్క మహిళా సంఘానికైనా 75 రూపాయల కుట్టుకూలి అందించుంటే ఆ మహిళా సంఘం పేరు చెప్పండి, ఆ గ్రామం పేరు చెప్పండి, లేదా క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఇందిరమ్మ ఇండ్లు బడ్జెట్ బుక్లో పోయినసారి పేజ్ నంబర్ 27లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లు కడతామని దానికి బడ్జెట్లో నిధులు పెట్టామని చెప్పారు అధ్యక్ష. మేము కూడా బల్లలు కొట్టినాం, వాళ్ళు కూడా బల్లలు కొట్టిండ్రు, నిజంగానే వచ్చేసిన ఇండ్లు అనుకున్నాం అధ్యక్ష. కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ యొక్క 16 నెలల పాలనలో 4.5 లక్షల ఇండ్లు కాదు కదా, 4 ఇండ్లు కూడా కట్టలేదు అధ్యక్ష. నేను బట్టి గారిని అడుగుతున్నా, పోనీ మీ మధ్యలో ఎక్కడైనా ఒక్క ఇల్లు కట్టారా చెప్పండి, ఎడగట్టారో పోదాం చూద్దాం, ఒక్క ఇల్లున్నా కట్టారా ఏడాది కాలంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకా బాధ కలిగేది, పాపం ఈ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మా బిడ్డ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, మాకు మేలు చేస్తాడని చెప్పి ఆశించారు.